మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో ఏదైతే వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులు పేదవాళ్ల దగ్గర నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాయో ఈ అంశం గురించి మాట్లాడటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడే ఉదయం మన చిలకలూరుపేట శాసనసభ్యులు అట్లాగనే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారిని కలిసి ఈ విషయం గురించి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. కూటికి గతి లేనటువంటి వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళకి వైద్యం, ప్రభుత్వ వైద్యం అందాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక రకాలుగా సర్జరీలకు కానీ వేటికైనా సరే డబ్బులు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నెట్వర్క్ ఆసుపత్రుల్లో కొంతమంది డాక్టర్లు, కొన్ని హాస్పిటల్స్ అక్రమంగా డబ్బులు వసూలు చేసేటువంటి దందాకు తెరదీయటం అనేది నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది. పేదవాళ్ల దగ్గర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉన్నప్పటికీ సామాన్ల పేరుతోటి, అంటే ఏదైనా ఎముకలు విరిగినప్పుడు వేసేటువంటి ప్లేట్స్ కానీ, లేకపోతే ఏదైనా హార్ట్ ట్రబుల్ వచ్చిన వాళ్ళకి మార్చేటువంటి వాల్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఇతరత్ర వస్తువులు వేయాల్సి ఉంటే దానికి ప్రభుత్వం చెల్లించేటువంటి డబ్బులు కాకుండా అదనంగా వీళ్ళ దగ్గర, పేదవాళ్ళ దగ్గర మంచి వస్తువులు వేస్తాం, ప్రభుత్వం ఇచ్చే నాసిరకం వస్తువులు ఇస్తుందని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఎంతో కొంత గుంజటం, పేషెంట్ యొక్క స్థాయిని బట్టి 10,000, 20,000, 50,000, 1,00,000 ఈ విధంగా హాస్పిటల్స్ డబ్బులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. నవతరం పార్టీ నుండి ఏ ఆసుపత్రిలో ఎంతమంది బాధితులు ఎంతెంత కలెక్ట్ చేశారనేటువంటి వివరాలన్నీ కూడా తెప్పించాము. ఈ విషయాలన్నీ కూడా ప్రతిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పాం. ఆయన కూడా పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతామని చెప్పారు. ఇక్కడ అందరం ఒక చోట కలిసి ఉండేటువంటి వాళ్ళం. డాక్టర్లను కూడా చాలా సందర్భాల్లో ఎవరికైనా ఒక పేషెంట్కి వైద్యం అవసరమైనప్పుడు నేను కూడా అనేక సార్లు ఫోన్ చేసి, డాక్టర్ గారు కొద్దిగా వీళ్ళు పేదవాళ్ళు కాస్త హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాం. మనం అందరం ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో చిలకలూరుపేటలో ఉంటాం. అటువంటి వాతావరణంలో మీరు చేసేటువంటి పని చాలా బాధ కలిగిస్తూ ఉంది. దయచేసి డాక్టర్లందరికీ కూడా ఈ నెట్వర్క్ ఆసుపత్రుల డాక్టర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళని ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతోటి మీరు వైద్యం చేయండి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి, అదే వైద్య సేవ పరిధిలోకి వచ్చేటువంటి ఏదైతే హాస్పిటల్స్ మీరు సేవ చేయండి, ఆ బిల్లులు తీసుకోండి. అట్లా కాకుండా ఎక్స్ట్రా వీళ్ళ దగ్గర నుంచి మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేయాలనేటువంటి ఆలోచన విరమించుకోండి. ఎందుకంటే పేదవాళ్ళు సార్, ఒకసారి కనికరం చూపించండి పేదవాళ్ళ మీద. వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవాలనేటువంటి ఆలోచన మానుకోండి. మనమందరం మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కూడా చాలా చాలా పెద్ద మనసుతోటి చాలా ఆపరేషన్స్ని, చాలా జబ్బుల్ని వైద్య సేవ పరిధిలోకి తీసుకొచ్చారు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. పేదవాళ్ళకి వైద్యం అందించలేకపోతే చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చాలా వరకు ఫాస్ట్గా బిల్లులు మంజూరు చేయటం, వైద్య సేవ నుంచి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు పేదవాళ్ళని దోచుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మరొకసారి మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఇటువంటి పనులు మానుకోండి. దయచేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అదనంగా వసూలు చేయాలనేటువంటి ఆలోచన విరమించుకోండి. ఒకవేళ మీకు కనుక చాలలేదు అనిపిస్తే నెట్వర్క్ ఆసుపత్రి నుంచి వెనక్కి వెళ్ళిపోండి. అంతేగాని వైద్య సేవ ట్రస్ట్ డబ్బులు ఒకవైపు నుంచి తీసుకుంటా మరోవైపు నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయాలి, మోసం చేయాలనేటువంటి ఆలోచన కనుక మీరు విరమించుకోకపోతే ఏ హాస్పిటల్లో ఎవరెవరు ఏ డాక్టర్ ఎంత డబ్బులు తీసుకున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మా దగ్గర ఉంది. మీ ఆసుపత్రి ముందు వచ్చి ఆ బాధిత కుటుంబాలతో కలిసి నిరసన చేసేటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి వినమ్రంగా తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకూడదని చిలకలూరుపేటలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ మీరు కట్టుకొని మీరు అభివృద్ధి చెందితే మీతో పాటు సహచరులుగా మేము కూడా సంతోషపడతాం. కానీ పేదవాళ్ళని దోచుకుంటే, పేదవాళ్ళని మోసగిస్తే జబ్బుల పేరుతోటి చూస్తా ఊరుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇకనైనా ఇటువంటి పేదవాళ్ళని మోసగించి అదనంగా డబ్బులు తీసుకునేటువంటి కార్యక్రమం మానుకోవాలని చెప్పి కూడా
మీ చిలకలూరుపేట నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, శాసనసభ్యుల వారికి కూడా ఈ విషయం మీద సీరియస్గా డిస్కస్ చెప్పాం. అట్లాగనే అన్ని హాస్పిటల్స్ కూడా మరి డిఎంహెచ్ఓ గారు విజిట్ చేయాలని చెప్పి డిఎంహెచ్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి కల్చర్ కనుక మార్చకపోతే ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో డాక్టర్స్, మీ హాస్పిటల్స్ ముందు ఖచ్చితంగా నవతరం పార్టీ ఆధ్వర్యంలో అట్లాగనే కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మరి హాస్పిటల్స్ ముందు నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా, మరి ఇటువంటి పరిస్థితి రాకుండా మీరు మారతారని చెప్పి, మార్చుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే మరి సానుకూలంగా స్పందించినటువంటి శాసనసభ్యులు మరి ప్రతిపాటి పుల్లారావు గారికి కూడా మనస్ఫూర్తిగా నవతరం పార్టీ నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. సోదరా, జిఎంకే 9 టీవీ అంటే ప్రజాగళమే ఆయుధం, సత్యమే మామారెం, అణగారిన వాణిని వినిపించే మా శబ్దం, నిజం కోసం పోరాటం, ప్రజల కోసమే మా జీవితం, ఇదే మా ప్రమాణం. చీకటిలో దాగిన నిజాలు వెలుగులోకి తెస్తాం, అవినీతి గోడలన్నీ కూర్చి బయట పెడతాం, అడుగడుగున ప్రజల పక్కనే నిలుస్తాం, అధికార అహంకారాన్ని ప్రశ్నలతో గెలుస్తాం. మైక్ మా చేతిలో, మాటే మా శక్తి, న్యాయం కోసం మేముంటాం ఎప్పుడు మీకోసం, బలహీనుల బాటలో వెలుగై నిలుస్తాం, ప్రజల గలమే మా ఆయుధం అంటూ ముందుకు సాగుతాం. సత్యం మా శ్వాస, ప్రజలే మా ఆశ, గలం గట్టిగా వినిపిస్తే మారుతుంది దేశం, నిజం కోసం నిలబడితే గెలుస్తుంది ప్రజాశాసనం. పేదల కన్నీళ్లు మా కథలుగా మారతాయి, అన్యాయం చూసి మా వాయిస్ అగ్నిలా రగులుతాయి, భయమెరుగని వార్తలే మా ఆయుధాలు, ప్రజల నమ్మకం మా బలమైన గోడలు, వాస్తవాలే మా వేదిక, ధైర్యమే మా బలం, నిజం కోసం నిలబడే మా ప్రతి అడుగు ఒక జ్వాలం, ప్రజల గళం వినిపించడమే మా లక్ష్యం, సమాజ మార్పే మా యజ్ఞం. సోదరా, జిఎంకే 9 టీవీ అంటే ప్రజాగళమే ఆయుధం, సత్యమే మా మార్గం, నిజం కోసం మేముంటాం ఇదే మా ధర్మం, ప్రతి గుండెలో వినిపించే నినాదం, ప్రజలే మా శక్తి, ప్రజలే మా ఆధారం. ఓ సోదరా, రా కదలిరా, గాజుల మురళి కృష్ణాశయ సాధనలో అడుగులోని అడుగు వేసి ప్రశ్నించు.